ఆచి చికెన్ మసాలా. భీమవరం పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వేదిక పైకి వస్తున్న సమయంలో అభిమానుల భారీ తోపులాట కారణంగా ఆయన స్లిప్ అయి కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన స్టేజ్ ఎక్కే సమయంలో కరాచలనం చేసేందుకు అభిమానులు ఎగబట్టారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కింద పడిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భీమవరం పర్యటన వెళ్లారు. ఆక్వా రైతులతో మాట్లాడేందుకు ఆక్వా సమస్యల పైన భీమవరం వెళ్ళడం జరిగింది. అయితే ఆయన వేదిక మీద వెళ్తున్న సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. అభిమానులు తోపులాట స్లిప్ అయి కింద పడిపోయారు. ఈ సమయంలో వెంట ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమైన పట్టుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూసేందుకు, ఆయనతో కరచలనం చేసేందుకు అభిమానులతో తోపులాటతో ముందుకు రావాల్సిన నేపథ్యంలో సంఘటన జరిగింది. అభిమానులు కార్యకర్తలు ఊహించిన స్థాయిలో అక్కడికి తరలించారు. ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలే కాకుండా ఈ ఆక్వా రైతులు, ఆక్వా హెచ్చరికలు పనిచేసే వారంతా కూడా తరలి రావడంతో ఊహించిన స్థాయిలో కేడర్లు, అదేవిధంగా అక్కడ రైతులు కూడా తరలి రావడం జరిగింది. ఆయన స్టేజ్ ఎక్కే సమయంలో కరచలనం చేసేందుకు చాలా మంది చేతులు చాపి ముందుకు రావడంతో ఒక్కసారిగా తోపెట్టు జరిగి పడిపోవడం జరిగింది. దీంతో ఆయన పడుతున్న సమయంలోనే భద్రతా సిబ్బంది చూసి పట్టుకోవడం జరిగింది. దీంతో ప్రమాదం తప్పింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్లిప్ కింద పడిపోయారో వెంటనే అక్కడ ఉన్నవారు అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ మిగిలిన వాళ్ళందరినీ దూరంగా పెట్టి ఆయన రూపొంది ధరాలు దగ్గర నుండి వేదిక పైకి తీసుకోవడం జరిగింది. ఏదైతే జగన్ కు ఇలా భీమవరం సభలో ప్రమాదం జరిగిందని తెలియడంతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఫోన్ చేసిన ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆయన ఏమో జరిగిందంటూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద ఆయన క్షేమంగా ఉన్నట్టు తెలుసుకునే అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే ఆయన అభిమానుల తాకిడి, అదేవిధంగా ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రావడంతో హర్షం వ్యక్తం చేస్తారు. అయితే ఈ సంఘటన మీద మాత్రం ఆయన మాట్లాడలేదు. తర్వాత మాట్లాడుతున్న సందర్భంలో కూడా పూర్తిగా ఈ ఆక్వా రైతులకు సంబంధించి మాట్లాడడం జరిగింది. కానీ పార్టీ క్యాడర్ మొత్తం, పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా ఊహించిన స్థాయిలో జనం వచ్చారు. ఆయన దగ్గర నుంచి చూసేందుకు, ఆయనతో కరచాలం చేసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పద్ధతిలోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ సంఘటన తర్వాత అక్కడ ఉన్న ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో పాటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యి ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా బందోబస్తు మరింత ముమ్మరం చేశారు. అయితే సాంబశివరావు, ఇప్పుడు ఈ పర్యటనలో జగన్ కీలకమైన అంశాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆది నుంచి కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇది ఆక్వా పరిశ్రమ, ఆక్వాకి పుట్టినిల్లుగా భీమవరాన్ని చెబుతారు. ఇక్కడ ఆక్వా పుట్టిందే ఇక్కడ. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆక్వా రైతు తమ అధికారంలోకి వస్తే లిమిట్ లేకుండా ఎంతవరకు అయినా సరే రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అయితే ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు. దీనికి తోడు ఏదైతే ఫీడ్ మేత పెడతారో, మేత ధరలు పెరిగినాయి, విద్యుత్ సబ్సిడీ కూడా ఇంతవరకు అందుబాటులోకి రావడం లేదు. దీనికి అన్నిటి మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో వస్తే ఖచ్చితంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆక్వా పరిశ్రమకు ఎలా ఓటమి ఇచ్చారో అదేవిధంగా తాము కూడా ఆక్వాను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆక్వాతో పాటు ఇతర రైతుల గురించి కూడా ఆయనకు మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.